రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, కేసు పెట్టి లోపడేయాల్సిందే, ఊకునేదే లేదు. ఏమనుకుంటున్నాడు అసలు? ఈ మాటలన్నది ఎవరో కాదు, రేవంత్ సారుల సొంత అన్న రాహుల్ గాంధీ సారు. గదేంది గట్లెందుకు అన్నాడు అని ఆలోచన చేస్తున్నారా? మొత్తం వివరాలు కావాలనా? అయితే ఈ వార్త చూడుర్రి. దోస్తు గౌతమ్ అదానీ మీద కేసైంది. అది సారు కుర్సీకి చుట్టుకునేటట్టున్నది. పానమంతా పింజం పింజం అంటున్నది. ఎప్పుడైతుందో అని డక్కు డక్కు అంటున్నది సీఎం రేవంత్ సార్కు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాలతోటి మీటింగ్ పెట్టి ఇంట్లో రేవంత్ రెడ్డి చెయ్యి ఉంటే, ఆయన పైసలు తీసుకుంటే ఆయనను సుతం అరెస్ట్ చేయాల్సిందే, లోపడేయాల్సిందే అని గట్టి గట్టిగానే చెప్పిండు. గంతే గీ ముచ్చట తెలిసిన కాడికెళ్ళి రేవంత్ సార్కు పానమంతా గజ్జుమంటున్నదట. సోలార్ ప్రాజెక్టు ముచ్చటలా అదానీ మీద అమెరికా దేశంలో ఉన్న న్యూయార్క్ ఆఫీసర్లు కేసు పెట్టిర్రు. అంతేకాదు అరెస్ట్ చేసేందుకు వారెంట్ సుతం ఇడిచిర్రు. మన దేశంలో అన్ని రాష్ట్రాలలో ఉన్న సర్కారు ఆఫీసర్లకు 2100 కోట్ల రూపాయల లంచం ఇచ్చేటందుకు అదానీ ఒప్పుకున్నాడని న్యూయార్క్ ఆఫీసర్లు గుర్తుపట్టిర్రు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల తొండి చేసి రుణాలు బాండ్లు సేకరించిరట. ఇదిట్లుంటే మన సీఎం రేవంత్ సారు అదానీ సార్ తోటి మస్తు దోస్తాని చేసిండు కదా. రామన్నపేటల సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇయ్యనికే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రేవంత్ సార్ కు అప్పట్లా 100 కోట్లు ఇచ్చిండు కదా అదానీ సారు. గా ముచ్చటను ఇప్పుడు ఎల్లబెడుతున్నారు కారు పాటోళ్ళు. మూసీ ప్రాజెక్టుల అదానికి నీకు వాటా ఎంత, సిమెంట్ ఫ్యాక్టరీల వాటా ఎంత లెక్క చెప్పు, మీ దోస్తు దొరికిండు అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఒక దిక్కేమో ఢిల్లీలో రాహుల్ గాంధీ సారు అదానికి వ్యతిరేకంగా పోరాటాలు నినాదాలు చేస్తున్నాడు. తెలంగాణలో రాహుల్ సారు తమ్ముడు రేవంత్ సారేమో అదానికి ఎర్రతివాసి బరిసి రారమ్మని రారమ్మని అని వెల్కమ్ సాంగ్ పాడుతున్నాడు. మొన్న కర్ణాటకలో మాట్లాడుకుంటేనేమో నేను అదాని జేబులోకి వెళ్ళి తీసుకుంటున్న పైసలు అని రేవంత్ సారే స్వయంగా ఒప్పుకున్నాడు. ఇవాళ అదాని దగ్గర పైసలు తీసుకున్నోళ్ళు ఎవ్వలైనా సరే అరెస్ట్ చేసి లోపడేయాల్సిందే అని రాహుల్ సార్ అంటున్నాడు. ఎటుపోయి అదాని ఉచ్చు షెయి పార్టీ మెడకే చుట్టుకున్నది. సప్పుడేక ఊకుందామంటే పువ్వు పాటలతోటి బదనాం తప్పదు, తప్పు పడదామంటే సొంత పార్టీ ముఖ్యమంత్రి మీద వేటు వేయక తప్పదు. మొత్తానికి కథ మస్తు కమ్ముతున్నది పోర్రి, చూడాలి మరి షెయి పార్టీ అధిష్టానం ఎసోంటి నిర్ణయం తీసుకుంటదో. అటు రేవంత్ సారుల దోస్తు ఇటు సారు ఇద్దరు కట్టగట్టుకొని జైలుకు పోతారా? ఇదే మోకా అని రేవంత్ సారును కుర్చీలోకెళ్ళి కిందికి దింపుతారా? ఏమైతుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు.